ఈరోజు యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ డేలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకున్నాం. ముఖ్యంగా డ్రగ్స్ అనేటివి చాలా ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం, కుటుంబానికి హానికరం, కుటుంబ ఆర్థిక పరిస్థితికి కూడా హానికరం. ఇప్పుడు పిల్లలు మంచి డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం అండ్ పెయింటింగ్ కాంపిటీషన్, ఇంకా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారిని అండ్ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని కోరేది ఏమిటంటే, ఈ ఒక్కరోజే అని కాకుండా తెలంగాణలో ప్రభుత్వ జీవో ప్రకారము ప్రతి బుధవారము తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ డేగా పరిగణిస్తాము. అది మంత్లీ ఒకటి ఉంటుంది. ఆ టైంలో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏడీసీ కూడా ప్రతి స్కూల్లో చేయమని ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ డే నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ ప్రహారీ క్లబ్లో సభ్యులై యాంటీ డ్రగ్ సోల్జర్గా ఉండాలి. ఇప్పటి నుంచే ఈ పాఠశాలలో విద్యార్థి దశలో, కాలేజ్ దశలోనే మనము డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు ఎందుకు కల్పిస్తున్నామంటే, నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళు రెండు రకాలుగా మీరు చేయగలరు. ఒకటి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ బంధువులకు, అన్న, తమ్ముడు, మిగతా వాళ్ళందరికీ కూడా మీకు అవగాహన ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరికి చెప్పి మార్పియగలుగుతారు. ముఖ్యంగా ఇది డ్రగ్స్ అనేది చిన్న అలవాటు నుంచి ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఏంటంటే హ్యాబిట్స్ అనుకుంటారు. సిగరెట్ అనేది ఒక హ్యాబిట్ అనుకుంటారు, తర్వాత ఆల్కహాల్ అనేది హ్యాబిట్ అనుకుంటారు, 1-2 టైమ్స్ అనుకుంటారు, తర్వాత గంజాయికి మలుతారు, గంజాయి తర్వాత అది వదిలిపెట్టారు. సో ఈ డ్రగ్ మహమ్మారిని పాల్దోరాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. మనము ఈ డ్రగ్స్ని మంచిర్యాల జిల్లా నుంచి తీసేయడానికి 0 కేసెస్ నమోదు చేసే విధంగా ఉండడం కోసము కేసెస్ నమోదు చేస్తున్నాము. మంచిర్యాలలో ఉన్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కు పంపిస్తున్నాము. చాలామందిని జైలు కూడా పంపించినాము. అవగాహన కార్యక్రమాలు చేసినాము. ఎంత చేసినా పౌరులుగా అందరి సమాజం బాధ్యత తీసుకుంటే అది ఖచ్చితంగా మనం నిర్మూలించగలుగుతాం. ఎందుకంటే మహిళా సంఘాలకు కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే తల్లులు కొద్దిగా అవగాహనతో ఉన్నట్లయితే వెంటనే సమాచారం ఇస్తారు. మాకు 100 డైల్ కాల్ చేసినా, మా యొక్క పోలీసు అధికారులకు ఎవరు కాల్ చేసినా, డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పం, వాళ్ళ వివరాలు కూడా బయటికి చెప్పం. ఎవరైనా తాగుతున్నట్టు అనిపించినా, లేకపోతే మీకున్న సరౌండింగ్స్లో ఓపెన్ ప్లేస్లలో, పర్టికులర్లీ స్కూల్స్ సాయంత్రం క్లోజ్ అయిపోయిన తర్వాత, లేకపోతే గ్రౌండ్స్ల దగ్గర, రైల్వే ట్రాక్ల వెంట ఎవరైనా అనుమానస్త కాలనీలలో కూడా కొన్ని స్పాట్స్ ఉంటాయి, డార్క్ స్పాట్స్. అక్కడ ఏరియాల్లో కూడా తిరుగుతున్నారు, లేకపోతే అనుమానాస్పదం ఉంది అంటే జస్ట్ 100 డైల్ కాల్ చేయండి. మీ వివరాలు ఎట్టి పరిస్థితిలో చెప్పము, మా పోలీస్ సిబ్బంది వస్తారు, వాళ్ళు పట్టుకొని విచారించి నిజంగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా తెలుసో తెలియకో డ్రగ్స్ తీసుకుంటున్నట్లయితే వాళ్ళని మేము పట్టుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద ఫస్ట్ టైం అయితే ఏం కేసు పెట్టాం. మీరు సమాచారం ఇచ్చినట్లయితే మేమే పట్టుకుంటే కేసు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కొంతమంది ఎట్లుంటారంటే, డైలీ కొడుకు గంజాయి దాగి వస్తుంటాడు, కానీ చెప్తే మళ్ళీ పోలీసు కేసు పెట్టి వాడి జీవితము కోర్టు జైలు పంపుతారన్న భయంతో చెప్పరు. అట్లా కాకుండా మీరే వచ్చి మా అబ్బాయి ఇలా ఉన్నాడు, లేకపోతే మా దగ్గర వాళ్ళు ఇలా ఉన్నారని సమాచారం ఇస్తే మేము వాళ్ళని తీసుకొని వచ్చి కేసు పెట్టకుండా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి అక్కడ ఇన్పేషెంట్గా ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా అయిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఉపజెప్తాము. వాడికి ఎవరైతే అమ్మిర్రో వాళ్ళ మీద మేము ఈ చర్య తీసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరూ ఈ డ్రగ్ ఫ్రీ మంచిర్యాల జిల్లా యజ్ఞంలో పార్టిసిపేట్ అయ్యి సహకరించాలని కోరుతున్నాను. ఇంత మంచి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఎస్ఐ రాజశేఖర్, సిఐ శశిధర్ రెడ్డి అండ్ ఏసీపీ రవికుమార్ గారులని మరియు వారి యొక్క కంప్లీట్ సిబ్బందిని, పాఠశాల యాజమాన్యాన్ని, కస్తూర్బా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ఇందులో పాల్గొన్న అన్ని డిపార్ట్మెంట్ల సహకారం ఉండాలి. కాబట్టి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు డ్రగ్ ఫ్రీ మంచిర్యాల సాధించాలని కోరుకుంటూ జరుగుతుంది. దీనికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు డీసీపీ మంచిర్యాల సార్ గారికి, ఏసీపీ బెల్లంపల్లి సార్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, కస్తూర్బా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, మరి ఇక్కడ చేసినటువంటి మిగతా
పెద్దలకు, పిల్లలకు, పత్రికా మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. దీనికి అందరూ కూడా ముందుకొచ్చి మరి రాబోయే రోజుల్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా అందరూ తల చేసి దీనికి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పించేందుకు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మన తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ డ్రగ్స్ను ఎరాడికేట్ చేసేందుకు ఏదైతే నిర్ణయంతో ఉందో దానికి కట్టుబడి మరి మా యొక్క సిపి గారి, డీసీపీ గారి, ఏసీపీ గారి ఆదేశాల మేరకు మేము కూడా మరి ప్రతి ఒక్క చోట కూడా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ ఎవరైతే దాని వలన దుష్పరిణామాలు ఏమున్నాయని కూడా మనం వివరిస్తూ మరి ఎవరైతే దీనికి డ్రగ్స్కు లో పాల్పంచుకొని ఈ రకంగా స్మగ్లింగ్ డ్రగ్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తూ అమ్ముతూ మిగతా వ్యక్తుల జీవితాలతో చెలగడలాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా మేము సన్నద్ధమై ఉన్నాం, తీసుకుంటున్నాము కూడా.